బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. యుక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం రోజున తన సత్తా చాటింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ పై డ్రోన్తో అటాక్ చేసింది. న్యూక్లియర్ ప్లాంట్లో మంటలు చెలరేగి పూర్తిగా ధ్వంసమైంది. ఉక్రెయిన్ దాడి చేసినట్లు రష్యా వర్గాలు ధృవీకరించాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్న ట్రంప్ ఆశలపై ఈ దాడి నీళ్లు చల్లినట్లు కనిపిస్తోంది. ఈ దాడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ ఆయుధాలకు మరింత పదును పెడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. యుక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం రోజున తన సత్తా చాటింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ పై డ్రోన్తో అటాక్ చేసింది. న్యూక్లియర్ ప్లాంట్లో మంటలు చెలరేగి పూర్తిగా ధ్వంసమైంది. యుక్రెయిన్ దాడి చేసినట్లు రష్యా వర్గాలు ధృవీకరించాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్న ట్రంప్ ఆశలపై ఈ దాడి నీళ్లు చల్లినట్లు కనిపిస్తోంది. ఈ దాడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ ఆయుధాలకు మరింత పదును పెడతాడనడంలో సందేహం లేదు.